శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురువిష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సకుంకుమ విలేపనాం అల్కచుంబి కస్తూరికాం సమంతహసితేక్షణాం సచరసాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాం వరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శ్రీమాత్రే నమః. ఈరోజు 3 చక్రాల గురించి తెలుసుకుందాం మనం. ఫస్ట్ది ఆజ్ఞాచక్రం అన్నమాట. దానికి సంబంధించిన శ్లోకం 36వ శ్లోకం. తవాజ్ఞాచక్రస్థం తపన శశి కోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. ఆజ్ఞాచక్రం అంటే కనుబొమ్మల మధ్యలో ఉండే ఆజ్ఞాచక్రం అన్నమాట. నీ స్థానమైన ఆజ్ఞాచక్రమునందు కోట్లాది సూర్యచంద్రుల కాంతిని కలిగి పరచితి అని చెప్పబడే నీతో చక్కగా కలిసిన వామభాగంతో అర్ధనారీశ్వరుడు అన్నమాట. ఆ ప్రకాశించే పరశంభుని ఏ సాధకుడు ఆరాధిస్తాడో అతడు సూర్యచంద్రాజ్ఞులకు అందని లోకాతీతమైన కాంతిమయ ధామం అంటే జ్ఞానధామంలో పరంధామంలో నివసిస్తాడు. ఆ పరశంభునికి వందనం ఆచరిస్తున్నాను. అలా నిన్న చెప్పుకున్నాం కదా. ఈ శ్లోకం నుండి వరుసగా అన్నీ కూడా 36 నుండి 41 వరకు షట్చక్రాలలో ధ్యానము మహిమ అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి పేరు పరచితి, అయ్యవారి పేరు పరశంభు అని. అలాగే ఇందులో లలితానామాలు ఏంటంటే శివశక్తి ఐకరూపిణి, శ్రీకంఠార్థ శరీరిణి, ఆజ్ఞాచక్రాంతరాళస్థ. శ్రీమాత్రే నమః. 37వ శ్లోకం. ఇందులో విశుద్ధ చక్రం అన్నమాట. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యా యాంత్యా శశికిరణ సారూప్య శరణే విధూంతాంతధ్వాంత విలసతి చకోరీవ జగతి. అంటే విశుద్ధ చక్రం కంఠం. ఓ భగవతి, నీకు అరూపమైన విశుద్ధ చక్రమంతో శుద్ధ స్ఫటికమవలే నిర్మలుడై విరాజిల్లుతూ ఆకాశతత్వానికి కారకుడైన శివుణ్ణి, ఆయనతో సమానమైన ఆచరణ కలిగిన దేవినైన నిన్ను సేవిస్తున్నాను. నీ ఇరువురి నుండి వెలువడే వెన్నెలదారుల వంటి కాంతిచే ఈ జగత్తు అంతర్గతమైన చీకటి నుండి దూరమై ఆడ చకోర పక్షి వలె ఆనందిస్తోంది. ఒక్కసారి బొమ్మలో చూడండి, కలర్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ చక్రానికి ఉండే కలర్ ఏంటి అనేది. ఈ విశుద్ధ చక్రంలో శివశక్తులు ఏంటంటే వ్యోమేశ్వరి, వ్యోమేశ్వరుడు అనమాట. తర్వాత 38వ శ్లోకం. ఇది హృదయస్థానం అనమాట. అనాహత. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాద్ గుణమఖిల మధ్యపయైవ. అంటే చక్కగా వికసించిన జ్ఞాన కమలంలోని మకరందాన్ని ఆస్వాదించడంలో ఆసక్తి కలది, మహాత్ముల మానసంలో చరించినది అయిన హంసల జంటను భజిస్తున్నాను. శివశక్తులకు ఆ జంట పలుకులే అష్టాదశ విద్యలుగా పరిణమించాయి. నీటిని వదిలి పాలను గ్రహించు హంసల వలె ఈ హంసద్వంద్వం కూడా దోషాలను వదిలి సమస్త సద్గుణాలను గ్రహిస్తున్నది. మనకి జనరల్గా చెప్తూ ఉంటారు కదా, హంసకి పాలు నీళ్లు కలిపించామనుకోండి, దానికి మాత్రమే ఉండే ఒక టాలెంట్ ఏంటంటే ఆ నీళ్ళని పాలని విడదీసేస్తుందట. అలాగా శివశక్తులైన ఈ జంట, ఒక్కసారి బొమ్మ రిఫర్ చేసుకోండి, పైన ఆ కలర్స్ వచ్చాయి. తర్వాత ఆ హంస అన్ని మనకి చూపిస్తున్నారనమాట. అక్కడ ఈ హంసద్వంద్వం కూడా దోషాలను వదిలి సమస్త సద్గుణాలను గ్రహిస్తుందట. ఈ అష్టాదశ విద్యల గురించి చెప్పారు కదా, అవి ఏంటంటే 4 వేదాలు, 4 ఉపవేదాలు,
శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్త జ్యోతిష్యాలు అంటే షడంగాలు, పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాలు అన్నమాట. అయితే ఇక్కడ మనకి లలితానామాలు ఏంటంటే భక్తమానస హంసిక హంసిని. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.